ఈ మూవీ సంపత్ నంది రాసి ప్రొడ్యూస్ చేశారని స్టార్ట్ చేసే వరకు తెలియలేదు. ఆహాలో కొద్ది దూరం వెళ్ళాక అనిపించింది. తెలియకపోవటమే మంచిదైంది. థియేటర్‌లో గనక చూసుంటే ఇంకేమన్నా ఉందా? అటునుంచి అటే ఇక చూసినోళ్ళు పిచ్చెక్కి రోడ్ల మీద తిరగాల రేంజ్‌లో స్క్రీన్ ప్లే ఉంటే, తిరగడం గాదు చూశాక పోవటం ఇలాంటి డైరెక్షన్ ఉంది. సీరియల్స్ టేకింగ్ కూడా సరిపోవు. ప్లాట్ ఏంటంటే కొంతమంది అన్‌ఎక్స్‌పెక్టెడ్ వేలో చంపుతుంటారు వాళ్ళకే తెలియకుండా. ఎందుకు, ఏంటి అనేది ఈ మూవీ పాయింట్. సెల్యులార్ అండ్ బయోలాజికల్ మెమరీ సేవ్డ్ రీసెంట్ ఫారెస్ట్ అనే మెసేజ్ ఈ రెండిటి గురించి తీసుకున్నారు. వన్ ఆఫ్ ది బెస్ట్ క్యారెక్టర్ ఇన్ లాస్ట్ డెకేడ్‌ని రాసిన డైరెక్టర్ సంపత్. ఇక్కడ సెల్యులార్ మెమరీ అనే థ్రిల్లింగ్ కాన్సెప్ట్‌ని వర్స్ట్ వేలో రాశారు. రియాలిటీ అండ్ మనీ గురించి ఆ క్యారెక్టర్‌తో నిజాలు చెప్పించిన ఆయన, ఇందులో మంచితనం, కార్డ్‌బోర్డ్ అండ్ క్లీషే క్యారెక్టర్స్‌ని పెట్టడం అండ్ ఎన్విరాన్మెంట్ గురించి మరీ హెవీ ప్రీచింగ్స్ ఇవ్వటం. ఇక్కడ చాలా ఆర్టిఫిషియల్‌గా ఉన్నాయి ప్రతిదీ. నేచర్ పాయింట్ యూజ్ చేసుకోవచ్చు కానీ లెక్చర్స్ మరీ టూ మచ్‌గా అయిపోయాయి. కాన్సెప్ట్ అసలు వేరేలా ఉండాల్సిందనే ఫీలింగ్ వచ్చేసింది. నేచర్ పాయింట్ ఇక్కడ అసలు సింకే అవ్వలేదు. రివెంజ్ ఫ్లాష్ బ్యాక్ అది సెట్ అవ్వలేదన్నమాట. ఇక ఆ సెల్యులార్ మెమరీ సంగతైతే చూడలేక చావాల్సి వచ్చింది. చాలా సిల్లీగా ఉంది. ఆ భారతీయుడు ఫైట్స్ లాంటి రెఫరెన్సెస్ కూడా అలాగే ఏడ్చాయి సిల్లీగా. సెల్యులార్ మెమరీ థింగ్ రియల్ లైఫ్‌లో జరిగుండొచ్చు, జరిగాయని కూడా చెప్పారు మూవీలో విత్ ఎగ్జాంపుల్స్‌తో. బట్ అది స్క్రీన్ పై చూస్తుంటే ఆ నేరేషన్ కానీ, టేకింగ్ కానీ సీరియల్‌నేమన్నా చూస్తున్నానా అనిపించింది. నేచర్ ఆర్ హ్యూమన్ లైఫ్ గురించి వచ్చినప్పుడు మెసేజ్‌లు అవి ఇవి కాకుండా నాకు తెలిసి ఫిల్మ్ మేకర్స్ యాస్కిన్ ఆర్ థానోస్ లాంటి క్యారెక్టర్స్‌ని తలుచుకుంటే చాలు సినిమాలో కొంచెం క్లాసెస్ తగ్గించే ఛాన్స్ ఉందనుకుంటున్నా. ఆడియన్స్‌గా నేనదే ట్రై చేస్తా. మీరు ఒకసారి ట్రై చేయండి. పర్ఫార్మెన్సెస్ వైజ్ జగపతి బాబు గారు ఒకరు ఓకే. ఓకే. కొన్ని సీన్స్‌లో ఆయన రోల్ కూడా సిల్లీగా పెట్టారు. సరైన కాస్ట్యూమ్స్ పెట్టకుండా అదే పిట్టల దొరలాగా అవి ఇవి వెళ్ళిపోతాయి. రిమైనింగ్ వాళ్ళలో వశిష్ఠ కొంత ఓకే. మిగిలిన అందరూ ఓవర్ యాక్టింగే చేశారు. బీజీఎం అయితే సీరియల్ బీజీఎంఏ. కెమెరా వర్క్ అంతకంటే దారుణంగా ఉంది. ఫైనల్లీ నో ఇంటర్మీడియట్ స్టేషన్స్ అమ్మా. నాన్ స్టాప్ అస్సాం ట్రైన్ ఇది. ఒకవేళ దారిలో దూకినా ఉపయోగం లేదు. మూవీ అయితే ఆహాలో స్ట్రీమ్ అవుతుంది. నో అడల్ట్ సీన్స్, నో బ్యాడ్ లాంగ్వేజ్. సో ఇది మరి సింబా మూవీ గురించి. సినిమా చూస్తే మీకు ఎలా ఉందో కింద కామెంట్స్‌లో మాతో షేర్ చేసుకోండి. విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ. జై హింద్.